కోవూరు మండలం గొల్లల మామిడాడ డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాలలోని పడాల ప్రహ్లాద్ రెడ్డి క్రీడా ప్రాంగణంలో 2 రోజుల పాటు జరిగిన కబడ్డీ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ లో యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల నుండి వచ్చిన 150 మంది క్రీడాకారుల్లో 14 మందితో కూడిన నాన్యా యూనివర్సిటీ మహిళా కబడ్డీ జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ జట్టు ఈ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం సేలంలోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి యూనివర్సిటీ మహిళా కబడ్డీ పోటీలో పాల్గొంటుందని యూనివర్సిటీ తరపున అబ్జర్వర్గా డాక్టర్ జి ప్రమీలారాణి, సెలక్షన్ కమిటీ సభ్యులుగా వైసుధారాణి, ఎం వీరబాబులు వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా డిఆర్కే రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శివనారాయణ రెడ్డి సభాధ్యక్షతను ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల మాట్లాడుతూ సేలంలో జరిగే జాతీయ స్థాయి యూనివర్సిటీ మహిళా కబడ్డీ పోటీల్లో తమ ప్రతిభా పాఠవాలను చూపించి విజయం సాధించి యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని అన్నారు. అంతర్జాతీయ కబడ్డీ కోచ్ పివిఎస్ వి సాయి ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత గుర్తింపునిస్తుందో అందులో భాగంగానే ప్రతిభగల క్రీడాకారులకు క్రీడా కోటా కింద ఉద్యోగాలు కూడా లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డిఆర్కే రెడ్డి, అధ్యక్షులు మేడపాటి రామచంద్రారెడ్డి, బిఎల్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Whenever I see especially girl students, I admire a lot. Playing for yourself is satisfaction. You have to remember 3 things. Everyone should play for self-satisfaction, and winners are only few. Especially when you're working with the teamwork, there may be sometimes the cooperation, the understanding, there may be some gaps. So this may lead to some failure. So don't think failure is the end of your life. So failure is the first attempt for your success. Actually, I have seen the way how you are playing, and your mind should be completely filled with satisfaction. Especially people, those who do not know about the games and sports, they think that ఆడపిల్లలు గేమ్స్లోకి వెళ్తే వాళ్ళ క్యారెక్టర్కి ఏదో ఉంది లేక సంథింగ్ లైక్ దే హావ్ సో మెనీ అజంప్షన్స్. బట్ యు ఆల్ షుడ్ ప్రూవ్ దట్ స్పోర్ట్స్షిప్ ఆర్ స్పోర్ట్స్ మెన్ ఆర్ ద పర్ఫెక్ట్ డిసిప్లిన్డ్